హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ క్యాన్సర్. లేడీ విలన్ అండ్ హీరో ఓరియంటెడ్ రోల్స్. కథలో కేవలం హీరోస్నే కాదు, విలన్స్ కూడా. అందులోనూ ఒక గుర్తుండిపోయే స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్. వాళ్ళు విలన్సే కావచ్చు ఆర్ హీరోసే కావచ్చు. అందులోనూ ఒక ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు ఫీమేల్ స్ట్రాంగ్ లీడ్స్ ని రాయాలంటే అది వీళ్ళ తర్వాతనే అన్నట్టు నాకు అనిపించింది. ఆ క్యారెక్టర్స్ ని చూసిన తర్వాత మీరే మాట్లాడతారు. నెంబర్ 1 KGF 2. KGF హోల్ స్టోరీలో మదర్ ఎమోషన్ కేవలం ఒక అమ్మకి ఇచ్చిన మాట కోసం హీరో ఎక్కడి వరకు వెళ్తాడు. అండ్ KGF 2లో మదర్ ఎమోషన్ తో పాటు విలన్ గా రమికా సెన్ ని చూపిస్తారు. అసలు ఆ క్యారెక్టర్ ఒక్కొక్కరికి ఎంతలా ఎక్కేసింది అంటే, రమికా సెన్ క్యారెక్టర్ ని ప్లే చేసిన రవీనా టండన్ గారు ఒక డైలాగ్ చెప్తారు, ఒక ఇంటెన్షన్ తో గూస్ కే మారేంగే అని చెప్పి. అప్పుడు అందరికి గూస్ బంప్స్ వచ్చాయి. అండ్ ఈ క్యారెక్టర్ చేయబట్టే రాకీ KGF అంతా డిస్ట్రాయ్ అయ్యేది, అంటే మూవీనే మార్చేసింది అన్నమాట. ఆల్సో తన తల్లికి ఇచ్చిన మాట కూడా ఇక్కడనే ఫుల్ఫిల్ అయినట్టు మనకు చూపిస్తారు. బట్ KGF 3లో ఏం చూపిస్తారో చూడాలి. అండ్ సలార్ లో కూడా ఒక స్ట్రాంగ్ లేడీ విలన్ క్యారెక్టర్ ఉంటుంది, రాధారమ్మ క్యారెక్టర్. ఈ రోల్ ని శ్రీయారెడ్డి గారు ప్లే చేశారు. తనని రోల్ కోసం అప్రోచ్ అయినప్పుడు తను ప్రశాంత్ నీల్ గారికి, నేను హీరోకి అండ్ విలన్స్ కి వాళ్ళు ఇచ్చే ఎలివేషన్స్ కి నాకు కూడా ఇవ్వాలి, ఎక్కడ తగ్గకూడదు అని చెప్పిందంట. దానికి ప్రశాంత్ నీల్ గారు ఐ లైక్ యువర్ యాటిట్యూడ్ అన్నారంట. తన పర్ఫార్మెన్స్ చించి పడేసింది. ఒక లేడీ చీతల్లా మూవీలో తనని చూపిస్తారు. అండ్ రాజమౌళి గారు తీసినటువంటి ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయినటువంటి బాహుబలి ఒక్కో క్యారెక్టర్ ఒక్కో డైమండ్. వాడకం అంటే అసలు రాజమౌళి గారి తర్వాతనే. రాజమౌళి గారు ఫస్ట్ రాజుల కథ మీద మూవీ చేద్దామని అనుకున్నప్పుడు ఫస్ట్ విజేంద్ర ప్రసాద్ గారికి చెప్పిన మాట ఏంటంటే, నాన్నగారు నాకు హీరో కంటే హీరోయిన్స్ పవర్ఫుల్ గా ఉండాలి, హీరోస్ కాదు రాజులు హీరోయిన్స్ అయి ఉండాలి, వాళ్ళే రాజ్యాన్ని పరిపాలించాలి అని చెప్పారంట. ఫస్ట్ శివగామి క్యారెక్టర్ సెట్స్ లో రాజమౌళి గారు అందరికి ఇంక్లూడింగ్ ప్రభాస్ అన్నకి, రానా గారికి చెప్పేవారంట, రమ్యకృష్ణ గారే యాక్టింగ్ చూసి నేర్చుకోండి అని. అంతలా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అన్ని ఎమోషన్స్ ని పండిస్తారు బాహుబలిలో రమ్యకృష్ణ గారు. ఫైటర్, డెవోటీ, మదర్, సేవియర్, బాధ, కోపం అన్ని. అందుకే రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ మనకి అంతలా ఎక్కేసింది. ఆల్సో ఈ క్యారెక్టర్ ని ముందుగా శ్రీదేవి గారా అనుకున్నారంట. బట్ ఆమె రెమ్యూనరేషన్ ఎక్కువ అడగడంతో రమ్యకృష్ణ గారికి వెళ్ళిపోయారంట. రాజమౌళి గారు తర్వాత బాధపడ్డారట, ఇంత గొప్ప యాక్టర్ ని పెట్టుకొని ఎవరెవరి కోసమో తిరిగానని. ఆల్సో దేవసేన క్యారెక్టర్, తను కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. ఫస్ట్ ఫైట్ తర్వాత నెమ్మదిగా కామెడీ, హ్యాపీ, కాన్ఫ్లిక్ట్, ఎమోషన్, రియాక్షన్, రివెంజ్ ఇవన్నీ మన హార్ట్ కి టచ్ అవుతాయి. సో చూసారుగా ఫ్రెండ్స్, మన రాజమౌళి గారు అండ్ ప్రశాంత్ నీల్ గారు రాసినటువంటి ఫీమేల్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్, వాటిని ఏ విధంగా ప్రజెంట్ చేశారో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.